క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వీక్షకులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా శుభవందనాలు తెలియచేస్తున్నాను. మీ చెంతకు ఈ విధంగా నేను రావడానికి ప్రభు సహాయం చేసి మరొక అమూల్యమైన సమయాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా గలిబిలిగా ఉన్న క్రైస్తవ్యం, తిరగబడిపోతున్నటువంటి అపోస్తులుల సిద్ధాంతాలు, దేవుడు ఏ దార్శనికతతో ఈ భూలోకానికి ప్రవేశించారో దాన్ని పూర్తిగా రివర్స్ చేసేస్తున్నటువంటి బోధలు, వాటి విషయమై మాట్లాడని పెద్దలు, గొప్ప గొప్ప దైవజనులు, వీటి విషయంలో మంటలేని క్రైస్తవ్యులు, క్రైస్తవేతరులు క్రైస్తవుల మీద మాట్లాడుతున్నప్పుడు, క్రైస్తవ బోధల మీద మాట్లాడుతున్నప్పుడు, క్రైస్తవ సంఘాల మీద మాట్లాడుతున్నప్పుడు మాట్లాడవలసింది క్రైస్తవ బోధకులే, బయటివారు కాదు. కానీ క్రైస్తవ బోధకులే మౌనంగా ఉన్నప్పుడు క్రైస్తవ్యం అసలు ఎక్కడుంది అనే ప్రశ్న తెలుగునాట మారుమోగిపోతూ ఉంది. అందుచేత క్రైస్తవులందరికీ కలిగిస్తున్న గలిబిలి, ముఖ్యంగా నూతనంగా రక్షించబడుచున్న విశ్వాసులు కానీ, పురాతన కాలం నుంచి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి నమ్మకమైన విశ్వాసులు కానీ, తమ విశ్వాసము అసలు మాలో ఉందా లేదా అనే ప్రశ్న, మేము అనుకరించుచున్న ఈ పద్ధతి కరెక్టా కాదా అనే తర్జన భర్జన, అసలు నేను అడుగెడుతున్నటువంటి అడుగులో నిజముందా లేదా, మా సేవకులు అసలు మాకు చెప్పింది, మాకు నేర్పించింది అసలు నిజమా కాదా అనే పరిస్థితులు నేటి దినాల్లో ఎదుర్కొంటూ ఉన్నాం, చూస్తున్నాం. విశ్వాసుల్లో గలిబిలి, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరో ఒక మూల మాట్లాడితే అది ఆ మూలనే ఉంటుంది, ప్రపంచమంతా ప్రాకటం లేదు. చెడు ప్రసంగాలకు అత్యధికమైన రీతిలో లోకంలో ప్రసారమవుతున్నాయి. కానీ ఓ నిదానమైన నిబ్బరమైన దేవుని యొక్క పరిచర్యకు సంబంధించిన మాటలు కానీ, అగ్నితో కూడిన మంటతో కూడిన వాక్యం కానీ ప్రజల్లోనికి సాతానుడు వెళ్ళనివ్వడం లేదు. సాతానుడు వెళ్ళనివ్వడం లేదంటే సాతానికి శరీరం లేదు, ఎముకలు లేవు, వాడికి మాంసం లేదు. అంటే వాడు ఎవరో ఒకళ్ళని పట్టుకుంటేనే కానీ వాడి కార్యాన్ని వాడు చేయలేడు. కానీ వాటిని బ్రద్దలు కొట్టడానికి ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నాకు సహాయం చేయనుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దైవ లేఖనంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుతారు, వినండి. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అపోస్తుల కార్యముల గ్రంథము అనగానే మనం అనుకుంటాం ఆ రోజుల్లో క్రీస్తుని గురించి అభిమానం కలిగిన వారు రాసిన గ్రంథమని. కాదండి, మీకు ఒక గొప్ప విషయం తెలియాలి. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు తెలుసా? ఓ డాక్టర్ గారు. డాక్టర్ అంటే ఎవరైనా సామాన్య డాక్టర్ కాదు. ఈ రోజుల్లో సుప్రీంకోర్టు అని పిలువబడుతున్నటువంటి సుప్రీంకోర్టుకు సమానమైనటువంటి కోర్టు ఉండేది, దాన్నే సన్హెద్రిన్ సభ అంటారు. ఆ సన్హెద్రిన్ సభలో 72 మంది జడ్జిలు ఉండేవారు. ఈ 72 మంది జడ్జిల్లో థియోఫిలా అనేవాడు వన్ ఆఫ్ ద జడ్జ్. ఆయనకి ముఖ్య స్నేహితుడే వైద్యుడైన అదే అపోస్తుల కార్యములు లోకాసువార్త రాసినటువంటి గ్రంథకర్త ఆయన అపోస్తుడైన పౌలుతో జైలుకు కూడా వెళ్ళినటువంటి వాడు. ఈ గ్రంథం ఉపోద్ఘాతం నేను మీకు చెప్తున్నాను.
ఈ గ్రంథాన్ని రచించడానికి గల కారణం ఏంటంటే అప్పుడు జరుగుతున్న అద్భుతాలు ఎక్కడ అంతరించిపోతాయా, కొంతకాలానికి అసలు యేసంటే ఓన్లీ రక్షణ ఇవ్వడానికే వచ్చాడు అనుకుంటారేమో అని ఆనాడు దినంలో జిజ్ఞాసను పరిశుద్ధాత్మ దేవుడు లోకాలు కలిగించి వ్రాయించాడు. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ వాక్యంలో ఘనత వహించిన థియోఫిలాకి ఆయన ఉద్దేశించి రాసినట్లుగా మనకు అక్కడ 1:1 కనబడుతుంది అపోస్తుల కార్యముల గ్రంథం. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథమును చదివి ఎంతోమంది క్రీస్తుని గురించిన వైభవాన్ని, మహిమను తెలుసుకోగలిగారు. నేను ఇప్పుడు చదివిన లేఖనం ఏమిటంటే విశ్వసించిన వారి గురించి. ఎవరి గురించి విశ్వసించిన వారు? యేసుక్రీస్తుని గురించి విశ్వసించిన వారు. యేసుక్రీస్తు గురించి అంటే ఏం విశ్వసించాలి? యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భాన పుట్టాడని. 2, ఆయన పరిశుద్ధునిగా ఈ లోకంలో జీవించాడని, ఆయన పాపులలో చేరలేదని, ప్రత్యేకించబడిన వాడని. 2వది, ఆయనను మర్డర్ చేసి చంపారని. అంటే మానవ పాపాల కొరకై శిలువ మాను మీద మరణించినప్పుడు ఆయన త్యాగమైపోయాడని, యాగమైపోయాడని, ఆయనది సహజ మరణం కాదని, ఆయన్ని చంపినప్పుడు కొట్టిన వారిని సహితం, తిట్టిన వారిని సహితం ఆయన క్షమించాడని. అంతేకాదు, ఆయన్ని విశ్వసించడం అంటే ఆయన మరణించాడని, మరణించి 3వ దినాన తిరిగి లేచాడని అని విశ్వసించిన వారందరూ అని వ్రాయబడి ఉంది. విశ్వసించిన వారందరూ కూడా ఏకాత్మయు ఏక హృదయము కలిగినటువంటి వారే, ఏక మనస్సును, ఏక తాత్పర్యమును, ఏకాత్మయు ఏకభావం కలిగినటువంటి వారే ఉన్నారు. ఎవడును తమకు కలిగిన వాటిలో తమదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉన్నది. కలిగినదంతా కూడా సమిష్టిగా ఉన్నదన్నాడు. కలిగినదంటే డబ్బులు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్. వారికి కలిగినంతయు సమానంగా ఎలాగుంది, ఎందుకుంది నేను మీకు చెప్తాను. ఈ రోజున చాలామంది దశమ భాగాల గురించి చాలా భయంకరంగా వివాదాలు జరుగుతున్నాయి బిట్వీన్ క్రిస్టియన్ పాస్టర్స్, బిషప్స్, రెవరెండ్, డాక్టర్లు, బ్రదర్స్ అనబడినటువంటి వారు ఎవరైనా సరే. వారిలో ఒకళ్ళు అంటారు పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వాలి, క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వక్కర్లేదు. ఒక ఆయన అంటాడు దశమ భాగం క్రొత్త నిబంధనలోనూ ఇవ్వచ్చు, పాత నిబంధనలోనూ ఇవ్వచ్చు. అసలు పాత నిబంధన కొట్టివేయబడింది కనుక పాత నిబంధనను మనం పాటించిన అవసరం లేదు. శిలువలో యేసయ్య దాన్ని కొట్టేశాడు గనుక దాన్ని పాటించనక్కర్లా, అందులో ఉన్నటువంటి ఏ సంగతులను కూడా మనం అనుకరించాల్సిన పని లేదు అని ఒకళ్ళు అంటారు. ఒకళ్ళు అంటారు దశమ భాగాలు ఇవ్వాలి కానీ దానికి ఒక రూల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని ఒక ఆయన అంటాడు. అసలు ఇదంతా ఏంటండి? ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథం, దశమ భాగాల క్రమం, ఇవన్నీ కలగలుపుగా కలిపి మాట్లాడుతున్న క్రైస్తవులకు ఒక విజ్ఞప్తి. ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదివిన లేఖనం ఏమిటంటే ఆస్తిపాస్తులు అమ్ముకున్నవారు 33వ వచనం, 4వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఇక్కడ దేవుని లేఖనంలో ఇళ్ళు, వాకిళ్ళు, పెద్ద పెద్ద గృహాలు, అప్పటికే పేరుగాంచినటువంటి మేడలు ఉన్నాయి. 2 అంతస్తుల మేడ ఉంది, 120 మంది ఒక్కసారి కూర్చోగలిగినటువంటి మేడ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే మార్కు అనేటువంటి యోహాను మారుపేలు కలిగినటువంటి మార్కుకి మేడగది ఉంది. అంటే ఆ గదిలో, ఒక గదిలోనే 120 మంది చేరుకోగలరు. అంటే అప్పటికే చాలా గొప్ప గొప్ప మేడలు ఉన్నాయి. ఆ మేడలన్నీ అమ్మేసి వెల తెచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టుచుండిరి. ఇది క్రొత్త నిబంధనలో ఉన్న జరిగిన విషయం. అయితే పాత నిబంధన ప్రకారం అయితే దశమ భాగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నిజమే, ఒక సహోదరుడు అంటున్నట్టుగా పాత నిబంధనను మనం పాటించకూడదు, క్రొత్త నిబంధనే పాటించాలి. అలాగే అనుకుంటే
అసలు పాత నిబంధన గ్రంథంలో దశమ భాగాలు ఇవ్వమని ఎవరు చెప్పారు? ఇక్కడ 3 క్రమాలు ఉన్నాయి. 1 మెల్కీసెదెకు క్రమం, 2 లేవి క్రమం, 3 క్రొత్త నిబంధన క్రమం. ఈ 3 క్రమాలు బైబిల్కి సంబంధించినవే. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, లేఖనంలో చదువుకున్నట్లయితే అసలు మనం వివాదాలు పెట్టుకోకూడదు అని లేఖనంలో ఉంది. అసలు మనం వివాదాల జోలికి పోకూడదు అని లేఖనంలో ఉంది. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక. చాలు. ఇక్కడ తీతుకు అపొస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఆయన కలహాల జోలికి పోవద్దునా, వివాదాల జోలికి పోవద్దునా, ముఖ్యంగా ధర్మశాస్త్రమును గురించిన వివాదాలకి అసలు వెళ్ళకు, ఎందుకంటే అది వ్యర్థం అన్నాడు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన సహించి వహించి ఆజ్ఞల పలకల కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన సహించి ఓర్చుకొని శిలువ మీద తను మరణించాడు కనుక వాటి జోలికి మీరు పోవద్దు అన్నాడు. వాటి జోలికి అసలు మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఆ వివాదాల్లోనికి మీరు పోవద్దని చెప్పాడు. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, మరొక విషయాన్ని చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఇక్కడ దేవుని లేఖనంలో విశ్వాస సంబంధులైన వాళ్ళే అబ్రహాము కుమారులు. అబ్రహాము కుమారులైన వాళ్ళు ఇస్సాకు సంతానం అనబడును. ఇస్సాకు సంతానమైనటువంటి వారే వాగ్దాన పుత్రులు. వాగ్దాన పుత్రులైనటువంటి వారే క్రీస్తుకు సంబంధించినటువంటి వారు. ఈ లింక్ అంతా ఎక్కడ ఉంది అని అంటే అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి ఉన్నది. అబ్రహాముకి సంబంధించినటువంటి బిడ్డలే దేవునికి సంబంధించినటువంటి వారు, విశ్వాసానికి సంబంధించిన వారు. ఇక్కడ విశ్వసించిన వారందరూ ఎవరు అంటే అబ్రహాము పుత్రులు, అబ్రహాముకి బిడ్డలు, అబ్రహాముకు కుమారులు అనబడతారు. బైబిల్ ప్రకారంగా చూస్తే వారు యూదులైనప్పటికీ యూదులే కానీ వారు విశ్వాసానికి సంబంధించి చూస్తే వాళ్ళందరూ కూడా ఎవరంటే ధర్మశాస్త్రమునకు సంబంధించిన వారు కారు. అబ్రహాము ధర్మశాస్త్రములో ఉన్నవాడు కాడు, ధర్మశాస్త్రమునకు ముందటివాడు. ధర్మశాస్త్రమును ఎప్పుడు పుట్టింది? ధర్మశాస్త్రం నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మోషే పుట్టాడు. మోషే నైలు నదిలో విడిచిపెట్టబడ్డాడు, తీయబడ్డాడు, 30 సంవత్సరాలు ఎదిగాడు. మైనారిటీ తీరిన తర్వాత అతడు బయటకు వచ్చాడు, సకల విద్య ప్రవీణుడికి బయటకు వచ్చాడు. ఒక అతన్ని మర్డర్ చేశాడు. అక్కడి నుంచి బయలుదేరి మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యానులో హోరేబు కొండ మీద దేవుడు దర్శించాడు. అప్పుడు దేవుడు తన సేవకు పిలుచుకుని అక్కడి నుంచి 40 సంవత్సరాలు నడిచిన తర్వాత అతడు సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత సీనాయి కొండ మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మరి అబ్రహాం ఎప్పుడు పుట్టాడు? అబ్రహాము ఆదికాండం గ్రంథం 12వ అధ్యాయంలోనే ఉన్నాడు. అబ్రహాము ఆదికాండం గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నాడు. ఆదికాండంలో ఉన్నటువంటి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి తన కొడుకు వరుస అయినటువంటి లోతు కుటుంబంతో పాటు అందరూ ఉమ్మడి కుటుంబంగా బ్రతుకుతున్న ఆ దినాలలో అతని యొక్క కొడుకుని కొట్టి, అంటే తన తమ్ముడు కొడుకు నాహోరు కొడుకు లోతు, నాహోరు కుమారుడు లోతు, నాహోరు కుమారుడైన లోతును కొట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు అతన్ని కొట్టి అతని యొక్క కొల్ల సొమ్మును మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిని అంతస్తును అంతా తీసుకుని వెళ్ళిపోయి ఆడవాళ్ళతో శుద్ధ అంటే లోతు యొక్క భార్యను బిడ్డల్ని అందరిని కలిపి కట్టకట్టుకుని వెళ్ళిపోతే అందులో ఒకడు తప్పించుకుని ఎలా మనవాడు పరిగెట్టుకుని వచ్చి అబ్రహాముకి చెప్పాడు, ఇదిగో నీ కుమారుని తీసుకుని వెళ్ళిపోయారు, నీ తమ్ముడు కొడుకు నాహోరు కొడుకైన లోతును తీసుకుని వెళ్ళిపోయారంటే అక్కడి నుంచి పరుగున వెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేసి ఆ రాజులను జయించి వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు తనకి ఒక ఆయన కనిపించాడు. అది మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరో తెలుసా? ఆయనకి తల్లి కానీ తండ్రి కానీ లేరు అని రాసి ఉంది బైబిల్లో. అతని పేరు మాత్రమే ఉన్నది, అతనికి మరొక పేరు కూడా ఉన్నది అన్నాడు. అతని పేరు షాలేము రాజు అని రాసి ఉంది. అతని పేరు మెల్కీసెదెకు అని వ్రాయబడి ఉన్నది. అతను అప్పటికే యాజకుడు అన్నాడు. యాజకుడు అంటే యాజక ధర్మం ఎప్పుడు వచ్చిందండి?
యాజక ధర్మం ఎప్పుడు వచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజక ధర్మం వచ్చింది. ధర్మశాస్త్రం రాకముందు యాజక ధర్మం లేదు, లేదా ఉంది. ఎక్కడుంది? ఎక్కడుందంటే పరలోకంలో ఉంది యాజక ధర్మం. అది హెబ్రీలకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయంలో చదువుకుంటాం. అక్కడ ప్రధాన యాజకుడి గురించి వ్రాయబడుతున్నప్పుడు యాజక ధర్మం ఎప్పుడుంది అంటే యాజక ధర్మం ధర్మశాస్త్రములకు ముందే ఉంది. యాజక ధర్మం వస్తే యాజకుడు ఎవరు అవ్వాలి? లేవీ క్రమమును బట్టి చూస్తే లేవీయులలో ఒకడు యాజకుడు అవ్వాలి. కానీ లేవీయులకు సంబంధం లేనటువంటి వాడు మెల్కీసెదకు, తల్లిదండ్రుల వంశావళులు లేనటువంటి వాడు మెల్కీసెదకు. అసలు దశమ భాగాలు ప్రారంభమైనవే అబ్రహాముతో. అబ్రహాము మెల్కీసెదకు దగ్గరికి వచ్చి మెల్కీసెదకు ఇస్తేనే కానీ, మెల్కీసెదకు ఆ దశమ భాగాలు కొలసొమ్ములు అన్నిటిలో కూడా దశమ భాగాలు ఇస్తేనే కానీ దశమ భాగాలు అనే కార్యక్రమం స్టార్ట్ కాలేదు భూమి మీద. అంటే ధర్మశాస్త్రం వచ్చింది, మీ దేవుడు ఆ సేనా కొండ మీదకి తీసుకుపోయి మీ డబ్బులన్నీ పట్టుకొచ్చేసి రక్షవుడి దగ్గర, లేకపోతే సైకిలోడి దగ్గర, లేకపోతే కష్టపడినోడి దగ్గర దశమ భాగాలు తీసేసుకోండి అని చెప్పి రాజిపిచ్చాడు అని మీరు అనుకుంటున్నారేమో. నో 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 నిజంగా అలా బలవంతంగా తీసుకున్న వాళ్ళని కూడా క్రైస్తవులు అందరూ అలా తీసుకోకూడదు, అలా తీసుకుంటాక వీల్లేదు కూడా. అది ఒక క్రమం అన్నాడు. అది ఒక నిజం, అది ఒక సత్యం, అది ఒక క్రమం. ఆ క్రమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే అబ్రహాము మెల్కీసెదకును కలుసుకున్నప్పుడు నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి చదువుదామా? ఆదికాండము గ్రంథంలోనికి వెళదాం. ఆదికాండము గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, తర్వాత వచనం 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ 10వ వంతు ఇచ్చినది ఎవరు అంటే అబ్రహాం ఇచ్చాడు. పుచ్చుకున్నది ఎవరు? మెల్కీసెదకు పుచ్చుకున్నాడు. మెల్కీసెదకు ఎక్కడి నుంచి వచ్చాడు? తన చేతిలో ఏముందో తెలుసా? రొట్టెయో ద్రాక్షారసం పట్టుకొని వచ్చాడంట. దేవుని పిల్లరా, బైబిల్లో సూచన ప్రాయంగా వ్రాసినటువంటి రొట్టె ద్రాక్షారసం అన్నప్పుడు ఒక అర్థం వస్తుంది, నూనె నీళ్లు అన్నప్పుడు ఒక అర్థం వస్తుంది. ఇవి ఆత్మ సంబంధులకు అర్థమవుతాయి కానీ శరీర సంబంధులకు అర్థం కాదు. బైబిల్లో ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, మళ్ళీ అందులో అది వేరే గొడవ. అందులోకి వెళ్తే మళ్ళీ 3 సబ్జెక్టులు అవి. ఆత్మ సంబంధులు ఎవరు? ఆత్మ సంబంధమైన సంగతులు మాత్రం వివేచించగలవారు. శరీర సంబంధులు ఎవరు? శరీరమును కూర్చున్నటువంటి వివేచించగలవారు. ప్రకృతి సంబంధులు ఎవరు? సృష్టిని కూర్చున్నటువంటి ఆలోచన మాత్రమే వారికి ఉంటుంది. దేవుడు, దేవత, దెయ్యం లేకపోతే ఇంకేది తెలియదు వాళ్ళకి. బైబిల్ యొక్క వాక్యంలో అబ్రహాము మెల్కీసెదకుని కలుసుకున్నప్పుడు అబ్రహాము మెల్కీసెదకుకు దశమ భాగాలు ఇచ్చారు. ఎందుకంటే అబ్రహాము గారి యొక్క పాస్టర్ గారు ఎవరు? అబ్రహాము గారికి బోధించిన పాస్టర్ గారు ఎవరు? ఇప్పుడు చర్చిల్లో ఉన్నటువంటి పాస్టర్ గారు బోధిస్తే దశమ భాగాలు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. అబ్రహాముకి బోధించినటువంటిది ఎవరు? ఇప్పుడు బోధించే బోధకుల యొక్క తీరు కూడా ఎలాగైపోయిందో తెలుసండి. నువ్వు నాతో ఫోటో దిగాలంటే 50 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలు అయితే పర్వాలేదు, 500 ఇవ్వాలి. నాతో భోంచేయాలంటే 2000 ఇవ్వాలి. నాతో కలిసి నా ఫ్యామిలీతో కలిసి దిగాలంటే 10,000 ఇవ్వాలి. ఇదిగో నా సంఘంలోనికి డొనేషన్ ఇస్తేనే కానీ నా సంఘంలో నువ్వు సభ్యుడు కాదు. అరే రే 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 ఎలాగ అమ్ముకుంటున్నారు క్రైస్తవ్యాన్ని అంటే. అందుకనే దశమ భాగాల గురించినటువంటి తర్జన భర్జన ఎక్కువైపోయింది ప్రజల్లో. డబ్బుల గురించినటువంటి ఆలోచన వాటి మీదకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు డబ్బుల గురించినటువంటి ఆలోచన ఎవరికి ఉండేది కాదు. వారి చరస్థిరాస్తులను కూడా అమ్మేసి ఇచ్చినటువంటి క్రైస్తవ్య పునాది అలాంటిదేనంటే. మన దేశంలో అబ్దుల్ కలాం గారు ప్రయోగించినటువంటి రాకెట్ కొరకు క్రైస్తవ చర్చినిచ్చేశారండి. ఒక క్రైస్తవ చర్చి, ఒక చర్చి కాడ నుంచి, ఒక చర్చిలో నుంచి రాకెట్ పైకి చంద్రమండలంలోనికి అబ్దుల్ కలాం గారు పంపించారు. అంటే డబ్బు గురించి కానీ ఆలోచన ఉండేది కాదు. అసలు ధనం గురించినటువంటి వివేచన ఉండేది కాదు. ఎంత ఖర్చు పెడుతున్నాం వైన ఉండేది కాదు.
కానీ ఇప్పుడు ప్రసంగాల ద్వారా ఏమైందో తెలుసండి, అందరి మనస్సు ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాల మీద నుండి, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ శక్తి మీద నుండి, ఆత్మ సంబంధమైన వాక్యం మీద నుండి, ఆత్మ సంబంధమైన వరాల మీద నుండి తిన్నగా డబ్బు మీదకు వెళ్ళిపోయింది. దీన్ని ఎట్లా ఎవరు మారుస్తారు? ఎవరు దీనికి జవాబుదారి? ఎవరు? వెళ్ళిపోయిన క్రైస్తవులు, ఆత్మ సంబంధత నుంచి వెళ్ళిపోయి నిబద్ధత లేనటువంటి క్రైస్తవ్యంలో జీవిస్తున్నటువంటి వారిని ఎవరు తీసుకొస్తారు మరలా? ఎవరిది బాధ్యత? ఎవరిది ఉసురు? డబ్బు మీదకి పంపించేసినటువంటి వారి మనసుకు ఎవరు చెబుతారు సమాధానం? వాళ్ళని మరలా ప్రభువులోనికి రాబట్టడం ఎలా? ఇప్పటికే సగం జారిపోయింది క్రైస్తవ్యం, ఇప్పటికే సగం చాలా వరకు వెళ్ళిపోయింది క్రైస్తవ్యం, చాలా దూరం వెళ్ళిపోయింది. అయ్యో క్రైస్తవుడు తిరిగి రమ్మని పిలుచుకునే పిలుపు పాటలు ఇప్పుడు లేనే లేవు. ఎలా మరి? ఏం చేయాలి? అయితే మనం తెలుసుకోవాలి, లేఖనమును తెలుసుకోవాలి, వాక్యమును వాస్తవంగా ఇందులో ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాళ్ళు వీళ్ళు మాటలు చెప్పేటువంటి అటు ఇటు కొట్టుకుని పోయి బోధల వైపు మనం పోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు. మరి ఏం చేయాలి బిడ్డ? ఏం చేయాలి అని అంటే లేఖనాన్ని పరిశోధించాలి, లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రియులరా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. వాక్యంలో చెప్తున్నది ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అంటే దశమభాగాలు, స్వేచ్ఛార్పణలు, ఇలాంటివన్నీ కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు విశ్వాస సంబంధమైనవి కాదు అని అంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైనవి బలులు, నైవేద్యాలు, ఇవి విశ్వాస సంబంధమైనవి కావు అంటున్నాడు. సారీ, దశమ భాగాలు, ప్రతిష్ఠార్పణలు, స్వేచ్ఛార్పణలు దేవుడు లేవీ క్రమంలో రాశాడు, అంటే ధర్మశాస్త్రంలో రాశాడు. దశమ భాగం ధర్మశాస్త్రం కంటే ముందు వచ్చింది. ధర్మశాస్త్రము అనేది భూమి మీదకి రాకముందే, ధర్మము ఎరగక మునిపే, ధర్మశాస్త్రమును బోధించేవారు లేక మునిపే, ధర్మశాస్త్రమునకు మూలకర్తలు ఎవరు లేక మునిపే అబ్రహాము విశ్వాసమును బట్టి మెల్కీసెదకు క్రమాన్ని స్టార్ట్ చేశాడు. దాన్ని వీళ్ళు ఎలా మార్చేశారంటే, బైబిల్లో రాశారు, బైబిల్లో ధర్మశాస్త్రంలో రాశారు, ఆ ధర్మాన్ని పాటించకపోతే నువ్వు చచ్చిపోతావు, ఆ ధర్మాన్ని నువ్వు చేయకపోతే కనుక నువ్వు చచ్చిపోతావు. వాడికి భయపెట్టి వసూలు చేస్తున్నారు. కాదో, వాళ్ళలో విశ్వాసమును పెంపొందింపచేయి. అబ్రహాము విశ్వాసమును పెంపొందించుకున్నాడు, అబ్రహాములో గొప్ప విశ్వాసం వచ్చింది. నేను ఇప్పుడు దేవునికి ఇవ్వడం చేత ఏం జరుగుతుంది? దేవునికి ఇవ్వడం చేత ఏం జరిగిందో తెలుసా? ఆ దేశపు రాజు అబీమెలెకు రాజు వచ్చి దండం పెట్టి అంటాడు కదా, అయ్యో మీరు నాకంటే ఆస్తిపరులు అయిపోయారు, మా దేశం వచ్చి దయచేసి ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు నన్ను కొట్టేస్తారు, మీ జనం ఎక్కువైపోయారు, నా దేశం నుంచి వెళ్ళిపోబావు మహాప్రభో అని దండం పెట్టినంతగా దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని బట్టి అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నాడు, తన విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూచాడు. మరి ఇప్పుడు అబ్రహామును బట్టి ఎవరైతే నడుస్తారో వారే విశ్వాస సంబంధులు అని రాస్తుంది. ఇక్కడ గలతీలో ఏమని చెప్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారముగా నడిచేవారు ధర్మశాస్త్ర క్రియలను బట్టి బ్రతుకుతారు, మరి విశ్వాసమును బట్టి నడిచేవారు విశ్వాసమును బట్టి బ్రతుకుతారు. ధర్మశాస్త్రమును కంటే ముందుండది ఏంటది? మెల్కీసెదకు క్రమం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వాక్యం. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వమును పొందినవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని తర్వాత వచనం, వారితో సంబంధించిన వంశావళి లేనివాడై మెల్కీషెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానమును పొందిన వారిని ఆశీర్వదించెను. వాగ్దానం పొందిన వారిని ఆశీర్వదించినటువంటి మెల్కీసెదకు లేవీయులతో సంబంధం లేదు. లేవీ క్రమం ఎక్కడ? మెల్కీసెదకు క్రమం ఎక్కడ? మెల్కీసెదకు ఇంటి పేరు ఏమిటి? లేవీయుల ఇంటి పేరు ఏమిటి? లేవీయులు ఎందులో ఉన్నవాళ్ళు? ధర్మశాస్త్రమును ఉన్నవారు. మెల్కీసెదకు ఎక్కడి వాడు? ధర్మశాస్త్రమును కంటే ముందటివాడు. అంటే దశభాగం ధర్మశాస్త్రంలోంచి వచ్చిందా, మెల్కీసెదకు నుంచి వచ్చిందా? అలా అయితే ఆదికాండం గ్రంథం, నిర్గమాకాండం, ద్వితీయోపదేశ కాండం
ఈ సంఖ్యాకాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోక్తి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం అండి. ఒకవేళ మీరు లొంగబెట్టి చెబుతారేమో, ఆలోచించుకోండి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తలుడైన పౌలు దాన్ని వివరించడానికి పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపితుడై మాట్లాడుతున్నాడు. ఏమనంటే ధర్మశాస్త్రం వేరు. ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే లేవీయులు దశమ భాగాలు తీసుకోవాలి, కానీ లేవీయులతో సంబంధం లేని, వంశావళితో సంబంధం లేని మెల్కీసెదెకు దశమ భాగం తీసుకున్నాడు కదా అన్నాడు. ఇక్కడ దశమ భాగం అనేది విశ్వాసానికి సంబంధించింది, ధర్మశాస్త్ర క్రియలు కాదవి. ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు, అది విశ్వాసానికి సంబంధించింది, విశ్వాసముతో చేసేది. కాలినడకన నడుచువాడు ఒకవేళ దేవునికి ఇస్తే గనక వాడు ఆశీర్వదించబడతాడనే నమ్మకం తన హృదయంలో వస్తుంది. ఇస్సాకును బలి తెమ్మన్నాడు దేవుడు. బలి తెమ్మన్నప్పుడు ఇస్సాకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. బలిపీఠం మీద పెట్టక హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్తా తెలుసా? అతడు అబ్రహాము అయినటువంటి ఆయన ఇస్సాకును బలి ఇచ్చి మరలా పొందుకొనుడని ఉంది. బలి ఇవ్వలా, అక్కడ బలి జరగలా, కానీ బలి ఇచ్చి పొందుకున్నాడు అన్నాడు. అంటే సూచనప్రాయంగా, ఛాయాగ్రహణంగా దాంట్లో జరిగినది ఏమిటో తెలుసా? నువ్వు ఒకసారి బలిపీఠం మీద అర్పించిన తర్వాత అది దేవునిది అవుతుంది, మనదవదు. అయితే ఇక్కడ వివాదాలు ఏమిటి అని అంటే, ఒకడు ధర్మశాస్త్రం రైట్ అంటాడు, ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కనుక అది రాంగ్ అంటాడు మరొక ఆయన. సహోదరులారా, మీరు కొట్టుకు చచ్చిపోవడం చేత విశ్వాసుల్లో కన్ఫ్యూషన్ వస్తుంది. దశమ భాగాలు వేల రూపాయలు దేవుని కొరకు ఇచ్చినటువంటి విశ్వాసుల్లో హృదయాలలో ఏం జరుగుతుంది తెలుసా? అవిశ్వాసపు పర్వతాలు పేరుకున్నాయి, అవిశ్వాసపు గుబుర్లు కట్టాయి, అవిశ్వాసపు గుళ్ళు కట్టుకున్నది. అవిశ్వాసం ఇంకా అంతకంతకు నాశనానికి దిగజార్చేటువంటి అవిశ్వాసం వెళ్ళిపోయింది వారిలోనికి. ఎందుకని తెలుసా? దీనికి కారణం ఒకటి ఉంది. అదేమిటంటే దశమ భాగాలు నువ్వు ఇవ్వకపోతే చచ్చిపోతావు అని చెప్పడం చేత. దశమ భాగం ఇవ్వకపోవడం చేత ఎవరు చచ్చిపోరు. దశమ భాగం ఇచ్చిన వారు ఆశీర్వదించబడతారు, అది నిజమే. నా విశ్వాసం ఏమిటి అంటే, నేను దేవునికి నా 10వ వంతు ఇవ్వడం చేత నేను దీవించబడతాను, ఆశీర్వదించబడతాను. ఇది నా విశ్వాసం. ఇది నా విశ్వాసం కాదు, నా తండ్రి నేను విశ్వసించడానికి మూలకారకుడైనటువంటి అబ్రహాము నాకు నేర్పించింది. అబ్రహామును బట్టి నేను నేర్చుకున్నటువంటి విశ్వాసం నాకు అది. అబ్రహామే కాదు, అబ్రహాము తర్వాత వచ్చినటువంటి విశ్వసించిన వారందరూ. అయితే ధర్మశాస్త్రమును బట్టి అయితే, పాత నిబంధన ప్రకారం అయితే మనం నడవకూడదు స్వామి. కొత్త నిబంధన ప్రకారమే మనం నడవాలనంటే అది నువ్వైతే సహించలేవు, అది నువ్వు తట్టుకోలేని పరిస్థితి. అయితే నేను ఇంకొక మాట చదివిస్తాను. 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువమా. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఇక్కడ చూడండి, యాజకులు మార్చబడిన ఎడల యాజక ధర్మము కూడా మార్చబడును. ఏంటంటే లేవీలే యాజకులు అవ్వాలి ఒకప్పుడు, కానీ ఇక్కడ మెల్కీసెదెకు అనేటువంటి ఆయన లేవీ వంశానికి సంబంధించిన వాడు కాదు, అతడు వంశావళి లేనివాడు. ఆయన ఎవరికి సూచన? బైబిల్ ప్రకారముగా కిందకి చదవమ్మా, 15 వచనం చదువు, 7:15. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు అంటే, మెల్కీసెదెకు పోలినవాడంటే ఎవరు? తల్లిదండ్రులు లేనటువంటి వారు. యేసుప్రభుకి తల్లి ఉంది కదండి, మరియమ్మ. అంటే మరియమ్మని దేవుడు కేవలం ఈ భూలోకానికి దేవుడు ఒక నావ వలె వాడుకున్నాడు అమ్మని. కానీ మెల్కీసెదెకు క్రమము చొప్పున చూస్తే, మెల్కీసెదెకు తల్లి తండ్రి ఎలాగైతే లేరో, ఇక తండ్రి ఎవరు నాకు చెప్పు అన్నటువంటి మాటకి ఎవరు మీ తండ్రి మీ దేవుడు అని అంటున్నారు. నా తండ్రి నన్ను గణపరుచుచున్నాడని మీరు ఎరగరాని యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఇక నేను ఆ విషయంలోనికి వెళ్ళటం లేదు, కానీ ఇక్కడ అంటున్నాడు సూచనప్రాయంగా మెల్కీసెదెకు యాజకుడు, ఆ యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు, మరొక యాజకుడు క్రొత్త నిబంధన యాజకుడు. ఈ క్రమం అంతా ఎక్కడిది అని అంటే అబ్రహాములోంచిది. అబ్రహాములో నుంచి వచ్చినటువంటి విశ్వాసపు క్రమాన్ని మీరెందుకు కొట్టుకు చచ్చిపోతూ, అయ్యో ఇలా చేయకూడదు, అలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయాలి. ఎందుకంటే ఆ ప్రసంగాలు వివాదాలకి పోవద్దు నాన్న, కలహాలకి పోవద్దు నాన్న, ధర్మశాస్త్రమును గురించినటువంటి వివాదాల్లోనికి మీరు వెళ్ళొద్దయ్యా. అలా వెళ్ళిన వాళ్ళు వ్యర్థులైపోయారు.
మీరు వ్యర్థులైపోకండి. ప్రపంచం దృష్టిలో మీరు ఎవరో తెలిసి ఇప్పుడు వ్యర్థులు. కొట్టుకు చస్తున్న కుక్కలు అంటున్నారు, కొట్టుకు చచ్చిపోతున్నారు. 2 కుక్కలు 3 కుక్కలు కొట్టుకు చస్తున్నాయి. మన మధ్యలో అగ్గిపుల్ల వేశారు, చక్కగా సంఖ్యలు గుద్దుకుంటారు పక్కకెళ్ళి. ఎందుకంటే సత్య అవగాహన, సరైనటువంటి అవగాహన లేని కారణాన, వాక్యమును గురించిన అవగాహన లేని కారణం. అంత మాట అంటావా, మాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా అని. ఆహాబుకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా ఏలియా మాత్రం ఒక్కడే అక్కడ. ఆ రోజుల్లో హేరోదుకి, పొంతి పిలాతుకి, అతని పక్షంగా నిలబడి వాళ్ళు ఎంతమంది ఉన్నా పునరుత్థానుడైన క్రీస్తు ఒక్కడే. ఆహాబు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఏలియాని బెదిరించిన యెజబెలు వలె సేవకుల్ని బెదిరిస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు బెదిరించుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు ఖర్చుకుంటున్నారు. అసలు ఈ క్రమాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రమం ధర్మశాస్త్రం నుంచా, మెల్కీసెదెకు నుంచా, లేక క్రొత్త నిబంధన నుంచా? పోనీ నువ్వు ధర్మశాస్త్రం నుంచే అంటే గనక అది లేవీ క్రమం అవుతుంది. లేవీయులు ధర్మశాస్త్ర ప్రకారంగా దశంభాగాలు తీసుకున్నారు. కానీ ఈ దశంభాగం స్టార్ట్ అయింది లేవీని బట్టి కాదు. లేవీ అంటే నిర్గమాకాండం తర్వాత వచ్చినవాడు. అబ్రహాం అంటే మెల్కీసెదెకు క్రమంలో ఉన్నవాడు. మెల్కీసెదెకు అంటే డైరెక్ట్ క్రీస్తుకి సమానం. క్రీస్తుతో అతడు పోలిక, క్రీస్తుతో పోలిక గనుక అతడు యాజకుడు, అతడికి షాలేము రాజు అని పేరు పెట్టబడి ఉన్నది అన్నాడు. 7:24 వచనాన్ని చదవండి. హెబ్రీ 7:24 వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఇక్కడ చూడండి, యాజకుడు మార్చబడినప్పుడు యాజకత్వ ధర్మం కూడా మార్చబడుతుందని చదివే ముందు. యాజకుడు మార్చబడ్డాడు. యాజకుడు లేవీలోంచి రావాలి, కానీ క్రీస్తు యోధాలోంచి వచ్చాడు. యోధా గోత్రికుడు, లేవీ గోత్రికుడు కాదు. కొత్త నిబంధన యాజకుడు ఎవరు? ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు ఏ గోత్రం? యోధా గోత్రపు కొదమ సింహం. మరి యాజకత్వ ధర్మం చేయవాడు ఎవరు? లేవీ గోత్రం నుంచి రావాలి. అంటే లేవీ గోత్రమును మార్చి యోధా గోత్రం నుంచి సేవకుడిని, యాజకుడిని దేవుడు లేవనెత్తాడంటే అర్థం ఏమిటి? యాజకత్వము సహా మార్చబడుతుంది. కానీ ఆ యాజకత్వం, ఒక మనిషి చనిపోతే మరొక మనిషి లేవేడవుతాడు. ఇప్పుడు పాస్టర్ గారి యొక్క పరిస్థితులు కూడా అదే అయిపోయింది. పాస్టర్ గారు చచ్చిపోయారంటే వాళ్ళ కొడుకు సేవకుడు అవుతున్నాడు. నేను చచ్చిపోయానంటే నా కొడుకు సేవకుడు అవుతున్నాడు. కానీ పూర్వం వాళ్ళకి కాదు. ఏలీ చచ్చిపోతే, ఫినహాసు చచ్చిపోతే, హోప్ని ఫినహాసులు చచ్చిపోతే ఏలీకి బదులు సమూయేలు అయ్యాడు. అంటే బయటవాడు సమూయేలు అంటే. భక్తిని చూసి దేవుడు యాజకత్వ ధర్మాన్ని ఇచ్చాడు సమూయేలుకి, భక్తిని చూసి. అంతేగాని పాస్టర్ గారి తర్వాత పాస్టర్ గారు అవ్వాలి, పాస్టర్ గారి తర్వాత పాస్టర్ అమ్మ గారు అవ్వాలి, పాస్టర్ గారి తర్వాత పాస్టర్ గారు బిడ్డలు పాస్టర్లు. అందుకని ఏం జరుగుతుందో తెలుసా? కన్ఫ్యూషన్ ఎక్కువైపోయింది. వాళ్ళ నాన్న చెప్పిన ప్రసంగాల డైరీ వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న ప్రసంగాల డైరీ పట్టుకుని మొదలు పెడుతున్నారు అంతే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ నాన్న పాటలు, వాళ్ళ పాటలు, వీళ్ళ ఆది అపోస్తులు కట్టినటువంటి పాటలు. మంట కలిగి, హృదయంలో మంట కలిగి, పరితాపం కలిగి, పశ్చాత్తాపం కలిగి, మనుషుడు పాపమును గురించినటువంటి భేదము తెలుసుకుని, పాపమును గురించిన భయం కలిగినటువంటి వాడై, పాప భీతి, పాప భయం కలిగి, అయ్యో నేను క్రీస్తుకు దూరం అయిపోతున్నాడు పరితాపం కలిగినటువంటి పాటలు కానీ, మాటలు కానీ, వాక్యాలు కానీ, బోధనలు కానీ లేవు. మరి ఎలా? ఏం చేయాలి? అందుకనే వాక్యమును గురించినటువంటి, సత్యమును గురించినటువంటి అవగాహన అందరికీ లేదు అని చెప్పాడు దేవుడు. అందరూ తెలుసుకోవాలి, అందరూ వాక్యం తెలుసుకోవాలి. ఒకసారి 7:23 పై వచ్చినాడు చదువు. 7వ అధ్యాయము 23వ వాక్యం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని. ఇక్కడ మరణము చేత అన్ని రోజులు ఒక సేవకుడే ఉండాలనేటువంటిది సాధ్యము కాదు గనుక ఆ రోజుల్లో సేవకుడు తర్వాత సేవకుడు మారాడు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం అయితే ఏంటో తెలిసి యాజకత్వ ధర్మం మరి ఎన్నటికీ మారని యాజకత్వ ధర్మం. ఆయనే ప్రభువైన క్రీస్తు యాజకుడై ఈ భూలోకంలో, భూప్రపంచంలో ఎవ్వరు చూపించినటువంటి గొప్ప యాజకత్వ ధర్మాన్ని నేర్పించి మరి వెళ్ళిపోయాడు. అందరూ బలి అర్పించబడినటువంటి ఆ జంతువుల బలి, పశువుల యొక్క రక్తమును చేతబట్టుకుని పరమ తండ్రి యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుదురు. కానీ యేసు తన రక్తమును తానే పట్టుకుని 3వ దినాన యాజక ధర్మాన్ని నిర్వర్తించడం కొరకై పరలోక రాజ్యాన్ని 3వ దినాన పునరుత్థానుడై మరణమును గెలిచి యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తించడానికి యాజకుడు, నిరంతర సేవకుడై, నిరంతర యాజకుడై, యాజకత్వ ధర్మాన్ని ఎన్నటికీ మార్చలేనటువంటి వాడై పరలోకానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ యాజకుడు మారడు కనుక ఈ యాజకత్వ ధర్మం కూడా మారదు. అంటే ఈ యాజకుడు దేనికి సూచన? మెల్కీసెదకుకు సూచన. మెల్కీసెదకు క్రమం అంటే ఏమిటి? అబ్రహాం ఇచ్చిన దశమ భాగాలతో అది లింక్ పడి ఉన్నది. అబ్రహాము దీవించబడ్డం ఎట్లా? అబ్రహాము నేర్పించినటువంటి విధానమును గురించి చెబుతున్నాడు. ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును కొట్టివేశాను కానీ అన్నాడు. ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో దశమ భాగాలు ఏమని రాయలే దేవుడు. ఆయన ఒక క్రమాన్ని అబ్రహాము ద్వారా మెల్కీసెదకు ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు దేవుడు. ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ ప్రకారముగా నడవమని సకల క్రైస్తవులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు ఈ రోజున. అయితే డిమాండింగ్ పరిచర్య ఉందో చూడండి. డిమాండింగ్ పరిచర్య. కార్డుకి 500, పుస్తకానికి 1000 రూపాయలు. ఆడేవాడు క్యాలెండర్ 17 లక్షలకి 20 లక్షలకు పాడాడు అంటాడేవాడు. ఏలం పాట. వ్యాపారం. ఇది తప్పండి. అది ఖండించండి, తప్పులేదు. కానీ ఖండించేటప్పుడు మృదువైన సాధు స్వభావంతో, మంచి మనస్తత్వంతో, శత్రుత్వం లేకుండా, భేదము లేకుండా ఖండించండి. భేదము లేకుండా ఖండించండి. ఒకరి ఎడల ఒకరు భిన్న స్వభావం కలిగి కక్షిదారుల వలె మాట్లాడకండి. కోర్టులో వాదించుకున్నట్టుగా వాదించుకోకండి. ఇది కోర్టు కాదు. క్రైస్తవ్యం గురించినటువంటి వేదిక ప్రపంచ వేదిక. ప్రపంచమంతా మనల్ని చూస్తున్నప్పుడు మనం ఒకరి మీద ఒకరు నేరములు మోపుకోకుండా జాగ్రత్తగా. ఏమండి, ఒక అబద్ధాన్ని 2-3 సార్లు గట్టిగా చెబితే ఎవరైనా నమ్మేస్తారండి. అదే సత్యాన్ని మరి ఎందుకు నమ్మించలేకపోతున్నారు? సత్యాన్ని ఎందుకు నమ్మించలేకపోతున్నారండి? 1-2 సాక్ష్యాలు కోర్టుకు సరిపోతాయండి. కొన్ని వందల వేల లక్షల సాక్ష్యాలండి. మేము ఇచ్చి ఆశీర్వదించబడ్డాం, ఇచ్చి దీవించబడ్డాం, మా కుటుంబం ఇలా దీవించబడింది, ఇచ్చి మేము ఇలా అవన్నీ ఫేకేనా? అవన్నీ తప్పేనా? ఎట్లా మాట్లాడుతున్నారండి? కోర్టుకి ఒక సాక్ష్యం లేక 2 సాక్ష్యాలు కేసు కొట్టివేస్తారు. ఆ ఒక్క మాటతో వివాదం పరిష్కారం అయిపోతుంది. మరి క్రైస్తవులు ఎన్నాళ్ళు చూసినా పరిష్కారం అవని ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయండి? ఒకడు ధర్మశాస్త్రం రైట్ అంటాడు, ఒకడేమో కొత్త నిబంధన రైట్ అంటాడు. అసలు నీకు అసలు ఇప్పుడు కడుపు మంట వచ్చేసే విషయం చెప్తాను వినండి. కడుపు మండిపోద్ది అనమాట నీకు. ఏంటో తెలుసు? అది ముందు మనం చదువుకున్నామే లేఖనం. విశ్వసించిన వారందరూ, చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 32వ వాక్యం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండి. చదువమ్మా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. సమిష్టిగా అంటే సమైష్టంగా ఉండేను. నాకెంత ఇష్టం నీకు అంత ఇష్టం, నీకెంత ఇష్టం ఆ పక్కన వాళ్ళకి అంత ఇష్టం, వాళ్ళకి ఎంత ఇష్టం అంత. అంటే నాకు అరెకరం ఉంది, నీకు కూడా అరెకరం ఉండాలి. నాకు ఎకరం ఉంది, నీకు ఎకరం ఉండాలి. నాకు 10 ఎకరాలు ఉంది, నీకు 10. అది ఎట్లా కుదురుద్ది అంటే, అప్పటి కాలంలో కొత్త నిబంధన రూల్ ఏంటంటే, పాత నిబంధన రూల్ ఏమో నువ్వు సంపాదించిన వాటిలో దశమ భాగాలు తీయని. క్రొత్త నిబంధన రూల్ అంటే ఏంటి తెలుసా? మొత్తం ఆస్తి అంతా అమ్మేసి నీ పాస్టర్ గారి దగ్గరికి కట్టుకొచ్చి అది ఇస్తే నీ పిల్లలు, నీ భర్త, నీ బిడ్డలు, నీ భార్య, లేకుంటే నీకున్న వారందరూ కూడా ఒక దిక్కున ఒక కుండ పెట్టుకొని ఆ కుండలో ఏం వండుకుంటారో మీరందరూ కలిపి పలావ్ వండుకుంటారో, మీరందరూ కలిపి చపాతీ చేసుకుంటారో, మీరందరూ కలిపి ఇంకేనా చారు కాసుకుంటారో, ఇంకా సాంబార్ వేసుకుంటారో, లేక గోంగార మాసం వండుకుంటారో. అదంతా అనవసరం. అదంతా అది సమిష్టిగా ఉండదు. పూర్వకాలం అంతా సమిష్టిగా ఉండదు. అది క్రొత్త నిబంధన రూల్. మరి పాత నిబంధన రూల్ ఏమిటి అని అంటే, నువ్వు చెప్పిన ప్రకారం ఆదికాండం గ్రంథంలో చెప్పినటువంటి ప్రకారం కాకుండా లేవి క్రమం చొప్పున చూస్తే దశమ భాగాలు ఇవ్వాలి. అది కాదు. కొత్త నిబంధన అయితే ఆస్తిపాస్తులు అంతా అమ్మి వారు కలిగినదంతే. చూడండి, అక్కడ ఒక మాట ఉంది చూడండి. భూములైనను ఇండ్లైనను ఎన్నో వచ్చును 34వ వాక్యం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. తర్వాత వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వనికిని కొదువ లేకపోయాను. 1 సెంటు భూమి ఇవ్వగలవా నీ విశ్వాసకి? నువ్వు నమ్మి నీ చర్చి నీ విశ్వాసుల పేరును రాయగలవా? నేను రాశా. నువ్వు రాయగలవా? నువ్వు నమ్మి 1 సెంటు భూమి, ఒక అర్ధ సెంటు భూమి రాయగలవా? ఒక జాన భూమి రాయగలవా? నువ్వు నమ్మి నీ విశ్వాసుల చేతిలో నీ సొమ్ములు పెట్టగలవా? నీ విశ్వాసుల చేతిలో నీ భోగభాగ్యాలు పెట్టగలవా? నీ బంగారం వెండి పెట్టగలవా?
ఆది అపోస్తుల చెంతకు అందరూ చరస్థరాస్తులు అమ్మి తీసుకొస్తే వాళ్ళు సమిష్టిగా పంచిపెట్టారు. వారు అక్కడి కొలది పంచిపెట్టారంట. అప్పుడే అందరూ ఇలా పంచిపెడుతుంటే అననీయ సప్పిరా మందిరంలో చచ్చిపోయారు. చూసారా, గుర్తుందా మీకు? మందిరంలో చచ్చిపోయారు భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళిద్దరు ఎందుకు చచ్చిపోయారు అంటే వాళ్ళిద్దరు కూడా అబద్ధమాడారు కనుక. అందరూ నిజమాడుతుంటే వాళ్ళిద్దరు అబద్ధమాడారు. ఎందుకంటే దేవుని కృప అందరి ఎడల విస్తారం ఉన్నప్పుడు అందరి కృపతో పాటే వీళ్ళు కూడా నడవాలి. కానీ వీళ్ళు ఒక స్వార్థంతో బ్రతికారు. ఆ స్వార్థమే వాళ్ళని చంపేసింది. కానీ ఇప్పుడు అప్పట్లో అన్నయ్య సప్పేరు ఇద్దరే స్వార్థపరులు, కానీ ఇప్పుడు అందరూ స్వార్థపరులే. కానీ మరుగుగా ఉన్న సేవకులు ఉన్నారండి. పేదల కొరకు వారి యొక్క కష్టార్జితాన్ని ఇచ్చేసేటువంటి సేవకులు ఉన్నారండి. సహాయం చేసే సేవకులు ఉన్నారండి. ఏదండి, దోమల్ని వడగట్టి ఒంటెలు మింగేసేవాళ్ళు కాదండి. అంటే దోమ అంతా చేసి పెద్ద పెద్ద ఒంటెలు లాంటివి ఏమో మింగేసేవాళ్ళు కాదండి. అది కాదండి. తమ జీవితకాలం అంతయు మదర్ తెరిసా ఏ విధంగా తన జీవితం అంతయు ప్రభు కోసం పేదల కొరకు అనాథల కొరకు ఇచ్చేసిందో అలా ఇచ్చేసే దైవజనులు కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటి, చాలామంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, మనం ఎక్కడ అర్పించిందైనా తినేయచ్చు, ఎక్కడ తిన్నా పర్వాలేదు, మనం నోటితో ఏ మాట మాట్లాడినా పర్వాలేదు, లెక్కలోకి ఏమి రాదు. దేవుడు అయ్యేం చూడడం, మన మనస్సాక్షి చూస్తాడంతే, నోటి మాట చూడడం. మరి ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు ఉందని లేఖనంలో ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు ఉందని చెప్పాడు బైబిల్లో. ఆ విషయాన్ని మళ్ళీ నేను మాట్లాడతాను, తర్వాత విషయంలో మాట్లాడతాను. కానీ ఈరోజు నీకు చెప్పేటువంటి సంగతి ఏమిటో తెలుసా? ఇదిగో, విశ్వసించిన వారందరూ కూడా ఒక రిక్షా తొక్కేవాడు ఉన్నాడు. ఆ రిక్షా తొక్కేవానికి 500 వచ్చినాయి. ఆ 50 రూపాయలు దేవుని కొరకు తీసిస్తున్నాడు. 450 రూపాయలు అంటే 9 వంతులు అతను వాడుకుంటున్నాడు. 10వ వంతు అంటే 50 రూపాయలు దేవుని కొరకు తీసిస్తున్నాడు. 50 రూపాయల వైపు మనం చూడొద్దు. 450 రూపాయలు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తక్కిన సొమ్మును ఆశీర్వదిస్తున్నాడు. అమ్మా, మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వమన్నాడు పాత నిబంధన గ్రంథంలో. ఆ సారిపద విధవరాలింటికి పంపబడినటువంటి ఏలియా కరువు వచ్చినప్పుడు, అమ్మా మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వమన్నాడు. మొదటి అప్పం తినటం వలన తక్కిన పిండి దీవించబడుతుంది. తక్కిన వాటి వైపు చూద్దాం, ఇచ్చిన వాటి వైపు కాదు. తక్కిన వాటిని చూద్దాం. ఒకవేళ ఇవ్వాలి ఈ కొత్త నిబంధన ప్రకారం అంటే కనుక నీ ఆస్తి తప్పనిసరిగా అమ్మాలి. అది చేయలేమని, అది నిజంగా చెప్పాలంటే, కటవుగా చెప్పాలంటే ఏడవలేమని దేవుడు పాత నిబంధన ప్రకారముగా ఆ మెల్కీసెదకు క్రమం చొప్పునే ఇవ్వండిరా నాయన. ఇదిగో ఆ మెల్కీసెదకు మనకు ఒక క్రమం పెట్టాడు ఆయన, అబ్రహాము క్రమం అనేది. ఆ మెల్కీసెదకు క్రమం ప్రకారం చేయండి అయ్యా అన్నాడు. అదే కొత్త నిబంధన ప్రకారం ఇవ్వాలి బాబోయ్, నాకు ఉడుకొచ్చేస్తుంది, గుబులు వచ్చేస్తుంది బాబోయ్, నేను కొత్త నిబంధన ప్రకారం నడవాలి బాబోయ్, నాకు కుదరదు బాబోయ్, నేను పాత నిబంధన వాళ్ళు కాదు బాబోయ్ అంటావా? అయితే ఆస్తిపాస్తులు అమ్మేసి నీ గురువు గారు ఆత్మీయ తండ్రి ఎవరున్నారో ముందు ఆయనకి ఇచ్చాయి. అప్పుడు ఆయన మీ సంఘాలకు అందరికీ వండి పెడతాడు, ఆయన వండిస్తాడు అందరి చేత. ప్రియమైన సహోదరులారా, ఇది గ్రహించండి, గమనించండి. ఆత్మలో దూరముగా వెళ్ళిపోయిన క్రైస్తవులు, దశమ భాగాల గురించినటువంటి తప్పుడు బోధలలో నలిగిపోయినటువంటి క్రైస్తవులారా, దయచేసి తరుకోండి. మరలా వీలైతే మరలా 2వ ఎపిసోడ్లో నేను మీతో మాట్లాడతాను. ప్రభు మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నాను. ప్రభు కృప ఈ వాక్యము ద్వారా మీ అందరి హృదయాల్లో ఫలించాలని కోరుకుంటున్నాను. మీ అందరి మనస్సుల్లోనికి దూరి, ప్రాణాత్మ ములుగుల్లోనికి, శరీరంలోనికి, ప్రాణాత్మ ములుగుల్లోనికి దూరి సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం మీకు కలగాలని ఆశపడుతున్నాను. వివాదాంశమైనటువంటి ప్రతి సంగతికు దేవుడు సమాధానం ఇచ్చునుగాక, తన కృపలో మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. జీవాధిపతివైన తండ్రి, ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కలిగించండి. వారి బ్రతుకును ఎలా అయితే వెనక్కి త్రిప్పేసుకున్నారో, దశమ భాగాల గురించిన తప్పుడు బోధలు విని, అవి పాత నిబంధన ధర్మశాస్త్రమునికి సంబంధించిందని చెప్పిన బోధలకు విని నీకు దూరం అయిపోతున్నారో, మరికొందరు కన్ఫ్యూషన్లో పడిపోయారు. ప్రభువా, ఆ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సేవకుల్లో కూడా కనువిప్పు కలిగించండి. ఎంతోమంది సేవకులు, భేద సేవకులు నలిగిపోతూ, హృదయాల్లో నలిగిపోతూ, అరే ఇటువంటి తప్పుడు బోధకుల చేత మామ చిన్ని చిన్ని చర్చిలు, మందిరాలు, అయ్యో చిన్ని యాజక ధర్మం ప్రకారముగా, మెల్కీసెదకు క్రమం ప్రకారముగా దున్నుతున్నటువంటి ఎద్దు మూతికి చెక్కం బిగించొద్దంటే చిక్కం వేసేటువంటి ప్రసంగాలు వస్తున్నాయి. కానీ
అయ్యో అయ్యో ఇవ్వచ్చు, కానీ ఇలా ఇవ్వాలి, విశ్వాసంతో ఇవ్వాలని చెప్పేవాళ్ళు లేరని నలిగిపోతున్న క్రైస్తవ సేవకులతో మీరు మాట్లాడండి, వారిని ఆదరించండి, వారిని పోషించండి, సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి కుమార్తె కుమారుడికి దీవించండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.